నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం. అప్పీలు అంశాలపై వివరణ. బీఆర్ఎస్ పార్టీ లీడర్ మీడియా సమావేశం. బిల్ అంశాలపై వివరణ. బీఆర్ఎస్ పార్టీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మీద రాయబడినటువంటి నినాదం అంటే తెలంగాణకు నీటి విషయంలో జరిగినటువంటి అన్యాయం ఘోరాతి ఘోరమైనది కాబట్టి తెలంగాణకు దక్కాల్సినటువంటి నీళ్లలో అన్యాయం జరిగింది కాబట్టి ఆ స్లోగన్ ఎత్తుకొని మేము దాదాపు ఒక నెల రోజుల పాటు గ్రామాన ప్రజల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించడం కోసం. ఎవరి నిర్వాహకం వల్ల తెలంగాణ సర్వనాశనమైంది, ఎవరు తెలంగాణ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఆ రోజు వద్దు కలపకూడదు, కలిపితే మాకు అనేక రకాలైనటువంటి అన్యాయం, మోసం, ద్రోహం జరుగుతుంది అనేటువంటి మాట మాట్లాడినటువంటి వాళ్ళను, ఉద్యమకారులను ఎవరు అణిచివేసిందో కూడా కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. కాంగ్రెస్ తెలంగాణను అక్రమంగా కలిపి అనేక దుర్మార్గాలు చేసినటువంటి పరంపరలో 1969లో మొదటిసారి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే వందలాది మందిని కాల్చి చంపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ చేసినటువంటి ద్రోహానిది. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ తప్పులు ఇతరుల మీద నెట్టివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉరిదీయాలన్నట. ఎవరిని ఉరిదీయాలి? తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళనా, వద్దంటే కలిపిన వాళ్ళనా, తెలంగాణను సర్వనాశనం చేసిన వాళ్ళనా, తెలంగాణ రాష్ట్రం ఇవ్వమంటే వందలాది మందిని కాల్చి చంపిన వాళ్ళనా, తెలంగాణ ఇస్తామని ప్రకటించి యూటర్న్ తీసుకొని మళ్ళీ అనేక వందల మంది చనిపోవడానికి కారకులైనటువంటి వాళ్ళనా? నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కోసం ఆ రోజు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల కాలంలో అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి పార్టీ, ఉద్యమ పార్టీగా పాత్రను బ్రహ్మాండంగా పోషించింది, అధికార పార్టీగా బ్రహ్మాండమైనటువంటి పాత్రను పోషించింది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి 20 మాసాల క్రితం అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల మేనిఫెస్టో రూపేణా, ఎన్నికల సభల రూపేణా అనేక హామీలు ఇచ్చింది. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, 420 హామీలు కానీ, వాటన్నిటినీ ఇవాళ 20 మాసాల కాలం గడిచింది. అంటే దాదాపు 1/3 పీరియడ్ అయిపోయింది. ఈ ప్రభుత్వానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటిది 2 బడ్జెట్లను ప్రవేశపెట్టింది. టైం పరంగా చూస్తే 1/3 అయింది, బడ్జెట్ల పరంగా చూస్తే 40% అయిపోయింది. ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తామన్నటువంటి వాటిని అడుగడుగున బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉంటే ప్రజలకు జవాబు చెప్పలేక జరుగుతున్నటువంటి మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాల దుర్మార్గాలకు ఒడిగడుతూ ఉన్నది. చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాల ద్వారా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నాం. బీఆర్ఎస్ పార్టీ అట చచ్చిన పాము అట. చచ్చిన పాము, చంపే పాము కాలం నిర్ణయిస్తుంది. ఇవాళ కాదు, 25 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీని పెట్టినటువంటి తొలినాళ్లలో ఆనాడు తిరుగులేని నాయకులుగా ఉన్నామని అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే రకంగా మాట్లాడిండు. ఇది మకలో పుట్టినటువంటి పార్టీ, పుబ్బలో మాయమవుతుందన్నారు. తదనంతర పరిణామాల్లో ఎవరు మాయమైనలో
చరిత్ర కాలం నిర్ణయించింది. అదే రకంగా ఇంకొక పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉండి పట్టుమని 10 సీట్లు గెలవలేదు, తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు అని అన్నారు. ఆయన ఏమైందో చూసినాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ఆవేదనకు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ఈ పార్టీ తెలంగాణ ప్రజలున్నంత వరకు, జాతి ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటుంది, బతికే ఉంటుంది. ఇవాళ సత్యనపాం అంటున్నావు కదా, రేవంత్ రెడ్డికి మేము సవాల్ విసురుతా ఉన్నాం. అయ్యా, మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను లాక్కున్నావు కదా, నీ ప్రభుత్వంలో పదవులు ఇచ్చినావు కదా, నీకు దమ్ముంటే ఇది సచ్చిన పామో, బతికిన పామో, చంపే పామో. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంగీభావం కలిపేదానికి ఆడికి వస్తున్నారు. ఒక రకమైనటువంటి కసితో మీరు చేసేటువంటి ద్రోహం, మీరు చేసేటువంటి మోసం ఈరోజు కసిగా ప్రజలు మీకు వ్యతిరేకంగా చూపించేదానికోసం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు హాజరవుతున్నారు. అది గమనించకుండా అసలు నేను జనం వస్తే ఒక ఫ్లెక్సీ, ఆయన ఎవరో ఒక అబ్బాయి రవితేజ అనేటువంటి అబ్బాయి ఒక ఫ్లెక్సీ పెట్టుకుంటే దాని గురించి నానాయాగి చేస్తున్నారు. అసలు ఈ రవితేజ అనేటువంటి వ్యక్తి ఎవరు? ఈ అబ్బాయికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి. సభ్యత్వంతో సహా మేము చూపించాం పలానా సభ్యత్వం ఉందని చెప్పి. ఒకటి తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యొక్క ఫ్లెక్సీ ఆ రోజు ప్రదర్శించడం వల్ల మీరు ఆ వ్యక్తిని ఆడికి పంపించి ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడానికన్నా పంపించిండాలా, లేదంటే నిజంగా ఆ అబ్బాయికి మీరు చేసేటువంటి మోసం, మీరు చేసేటువంటి దగా నచ్చక మీ మీద వ్యతిరేకత ఉన్న ఆ ఫ్లెక్సీ పట్టుకొని ఉండాలి. ఆ రెండు తప్పితే వేరే కారణాలు ఏముంటాయి? అతను మీ పార్టీ వ్యక్తి. మీ పార్టీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ పెట్టుకొని రఫా రఫా నరకాలని చెప్పేటువంటి ఒక స్లోగన్ పెట్టి ఆడ ప్రదర్శించాలంటే రెండే కారణాలు ఉండాలి. ఒకటి, మీరు అతన్ని ఒక కోవటిగాడికి పంపించి ఈ రకంగా దుష్ప్రచారం చేసేదానికి వాడుకోవాలన్నా పంపించిండాలా, లేకుండా ఉంటే ఆ వ్యక్తికి నిజంగా మీరు చేసేటువంటి ద్రోహము, మీరు చేసేటువంటి అభివృద్ధి, మీరు ఇచ్చేటువంటి ఎక్స్పెక్టేషన్స్ కు రీచ్ కాకపోవడం వల్ల మీ మీద కసి పెరిగన్నా ఆ రకంగా చేసిండాలా. దానికి మీరు జవాబు చెప్పాల్సింది పోయి ఆ కల్చర్ మాదని చెప్పి మాట్లాడుతున్నారు. ఈసారి ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు కారు కింద పడి సింగయ్య జరిగినటువంటి విషయాన్ని ఇంత రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఒకసారి గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీకు చెప్తున్నా, మీ బామర్ది నందమూరి బాలకృష్ణ గారి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఒక పిస్టల్ తీసుకొని బెల్లంకొండ సురేష్ అనేటువంటి ఒక నిర్మాత మీద ఫైరింగ్ జరిగింది. ఫైరింగ్ జరిగితే ఆ మనిషి, ఆ సురేష్, దాదాపు ఒక నెల 2 నెలలు హాస్పిటల్ ఉండి రికవర్ అయినారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావు గారి కుమారుడు, ఆయన ఇంట్లో ఏదైనా జరిగితే బాగుండదని చెప్పి ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవర్తించినటువంటి తీరును ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అది సభ్యత అంటే. అది ఒక ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక మంచి కుటుంబము, పాప రామారావు వారసులు, ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి, ఆయన కొడుకు ఇట్లా జరిగితే బాగుండదని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు ఒకసారి గుర్తుపెట్టుకో. మీరు ఏందయ్యా మీరు రోజు చేసేటువంటి పరిస్థితి? ఎక్కడ పడితే ఎక్కడ, ఏ అవకాశం దొరికితే ఆ అవకాశం, ప్రతి నిమిషము మీ చౌకబార్ రాజకీయాల కోసం, మీ చిల్లర రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయాలనేది ధ్యేయంగా పెట్టుకొని చేస్తున్నారు. పైపెచ్చు మీరు చేసేటువంటి రాజకీయాలన్నీ తిరిగి జగన్మోహన్ రెడ్డి యొక్క కల్చరు, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన సరిగా లేదని చెప్పి ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితులు మీరు పోతా ఉంటారు. నేను ఒకటి అడుగుతున్నాను, అసలు ఈ చౌకబారు రాజకీయాలు ఎక్కడి నుంచి మొదలైనాయో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించేటువంటి కార్యక్రమంలో మొట్టమొదటి భాగస్వామి ఎవరు? ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి ప్రజాదరణ ఉందని, తిరిగి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం లేదు, నీ పార్టీకి అధికారంలోకి వచ్చేదానికి అవకాశం లేదని చెప్పి ఆయన నిరోధించేదానికి కాంగ్రెస్ పార్టీ నువ్వు కట్టి ఆయన మీద లేనిపోని ఆరోపణలన్నీ చేసి 16 నెలలు జైల్లో పెట్టేటువంటి
చరిత్ర కాంగ్రెస్ పార్టీది, తెలుగుదేశం పార్టీది కాదా? చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి. ఎక్కడ కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కడ మొదలయ్యాయి, ఎక్కడ బీజం పడింది అనే దానికి మీరు సమాధానం చెప్పండి. ఇది కరెక్టా కాదా మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేశారని చెప్పి ఆ రోజు నువ్వు కూర్చొని ఇంత పుస్తకాలు రాసుకొని రాజా ఆఫ్ కరప్షన్, ఈ కరప్షన్, రాష్ట్రమంతా దోచిపోయింది, 1,00,000 కోట్ల కరప్షన్ అని చెప్పి ఆ రోజు కూర్చొని ఎక్కడికంటే అక్కడికి పోయి జగన్మోహన్ అరెస్ట్ చేశావే, అది కక్షపూరిత రాజకీయం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అక్కడ మొదలు కాలేదా? మరి ఈ రోజు సరే నువ్వు ఒకరి మీద కరప్షన్ ఛార్జెస్ వేసావు, నీ పరిస్థితి ఏంది, నీ కొడుకు పరిస్థితి ఏంది, నీ పార్టీ పరిస్థితి ఏంది ఒకసారి ఆ రోజు ఆలోచన చేయండి. ఎక్కడికి పోయినా కంపు కొడతా ఉంది, ఎక్కడికి పోయినా అవినీతితో. హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పెట్టుకుని సుమారుగా చెప్పాలంటే 2019లో రాజ్యాధికారం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా తన అధికారాన్ని, తన అడ్మినిస్ట్రేషన్ ని కూల్చివేతలకి, లేకపోతే విధ్వంసానికి, విద్వేషానికి, హత్యలకి, ఆత్మహత్యలకి ప్రేరేపించాడే తప్ప ఒక అమరావతిని నేల రాయటానికి, అదేవిధంగా పోలవరాన్ని ఎట్టి పరిస్థితులు కట్టకుండా చూసుకున్నాడే తప్ప ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అనేది లేకుండా 5 సంవత్సరాలు కూడా పరిపాలన అమోఘంగా చేశామని చెప్పి చంకలు గుద్దుకొని తీరా ఏదో అంటారు కదా, బొక్కబోర్లా పడినట్టుగా 11 సీట్లకు పరిమితమైపోయిన పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సుమారుగా ఈ 25వ తారీఖుని దేశంలోని ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నాకు తెలిసి 8 కోట్ల వ్యయంతో కట్టిన ఒక ప్రజా వేదికని, అందులోని ఆ మార్నింగ్ అంతా కూడా ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ అలాంటి కార్యక్రమాలు 2014 నుంచి 19 టైంలో ఎన్నో జరిగిన కార్యక్రమాలు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ తర్వాత బయటకు వచ్చి ఒక పైశాచిక ఆనందంతో ఆ ప్రజావేదికని కూల్చి చేస్తా ఉంటే ఒక రకమైన సైకో ఆనందాన్ని పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇప్పటి పులివెందుల ఎమ్మెల్యే గారు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఆ ప్రజావేదిక శకలాలు అక్కడే ఉన్నాయి. అంటే విషయం ఏంటంటే, ఎందుకు ఈ మాట నేను పర్టికులర్ గా చెప్తున్నానంటే, ఈ రోజు బయటకు వచ్చి విధ్వంసాలను మళ్ళా తిరిగి రెచ్చగొట్టాలని వాళ్ళ వైసీపీ మూకలతో బయటకు వచ్చి ఒక రకమైన విధ్వంసమైన వాతావరణాన్ని, ఒక హింసా వాతావరణాన్ని ప్రేరేపించడానికి రెడీ అవుతున్నాడు. దానికి బట్టి మనం ఒకసారి ప్రీవియస్ గా కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా నేచర్ మనం అర్థం చేసుకుంటే, జూన్ 25వ తారీఖు 2019లో ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుని 2024 మార్చ్ ఏప్రిల్ ఎలక్షన్స్ వరకు కూడా తిరిగి ఇప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అటువంటి పందాలు నడుచుకునే దానికి ప్రయత్నం చేసే పరిస్థితి కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సుమారుగా మనం చూసుకుంటే అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఎంత దారుణం అంటే, అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లకి కూడా నిర్వీర్యం చేసేసి అన్నా క్యాంటీన్లన్నీ మూసేశాడు. మేము ఆ రోజు నెత్తి నోరు పెట్టుకున్నాం, అన్నా క్యాంటీన్లు అనే పేరు గనక నీకు నచ్చకపోతే రాజన్నా క్యాంటీన్ అని పెట్టుకోవయ్యా, అంతేగాని పేదవాడి చేతి దగ్గర కూడు మాత్రం కొట్టొద్దు అని చెప్తే ఆ రోజు కూడా ఏమీ అంటే జాలి కనికరం ఏమీ లేకుండా ఆ అన్నా క్యాంటీన్లు మూసేశాడు. అదేవిధంగా ఎక్కడైనా సిమెంట్ రోడ్లు వేసిన పరిస్థితి ఎక్కడైనా కనిపించిందా? పోలవరాన్ని తీసుకెళ్లి మూలన కూర్చోబెట్టాడు. అమరావతిని తీసుకెళ్లి 3 రాజధానుల పేరిట అమరావతిలో ఏ కట్టడం కూడా జరగకుండా అమరావతిని సాక్షాత్తు వాళ్ళే ఒక శ్మశానంతో పోల్చిన పరిస్థితిని కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళని పిచ్చోళ్ళని చేసి రోడ్డు మీద కొట్టే పరిస్థితి, మరి ఎక్కువగా మాట్లాడితే హత్యలు చేసే పరిస్థితి, ఇవన్నిటినీ కూడా దాటుకొని 5 సంవత్సరాల పాటు ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో సుమారుగా 164 సీట్లు ఇచ్చి ఈ రోజు మమ్మల్ని గెలిపించి ఈ రోజు అతి నమ్మకాన్ని మా మీద పెట్టుకుని ఈ రోజు ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. మీకు ఇందుకే చెప్పాలంటే, మనం ఆలోచించుకుంటే ప్రజావేదిక గురించి మనం చేసుకుంటే 1.5 గంటల పాటు కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టాడండి. కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా ఇప్పుడు సాధారణంగా ఏదో అంటారు కదా, బలిచ్చే ముందు ఒక రకమైన పూజ చేసినట్టుగా ఆ ప్రజావేదిక కూల్చేదానికి 1.5 గంటల ముందు ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఎవరికి తెలియకుండా బయటకు వచ్చిన వెంటనే జేసీబీలు పెట్టి ప్రజావేదిక కూల్చాడు. అంటే మీరు అతని తాలూకా నైజం అర్థం చేసుకోవచ్చు. నేను ప్రతిసారి అతని తాలూకా నైజం అర్థం చేసుకోండి అని చెప్తూ ఉంటాను. అతని తాలూకా సైకో నైజం అర్థం చేసుకోవచ్చు. తర్వాత అమరావతి దగ్గర అసెంబ్లీ బీజేపీ లీడర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా పదవీ వ్యామోహంతో ఈ యొక్క ప్రతిపక్షాలను అంతమొందించాలని చెప్పి ఒక డిక్టేటర్షిప్ విధానంలో ఆ రోజు విధించిన ఈ యొక్క ఎమర్జెన్సీ విధి విధానాలను ఈ యొక్క తరం వారికి మొత్తం చెప్పాలని చెప్పి కేంద్ర పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే ఏ విధంగా తుంగలో తొక్కుతుంది, ఈ యొక్క ఎమర్జెన్సీ విధి విధానాలను ఏ విధంగా మరి గుప్పిట్లో పెట్టుకొని రాజ్యాంగాన్ని, పత్రికా స్వేచ్ఛను, ఇటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజా వ్యతిరేక అంటే దినాలను ప్రతిపక్షాలను అందరిని కూడా చేతిలో పెట్టుకొని తాను ఉన్నంతకాలం తాను తన కుటుంబం మరి అధికారంలో ఉండాలని చెప్పి ఆ విధంగా ముందుకు పోయిన సందర్భాలు కూడా చూస్తున్నాం. మీసా చట్టం వాట్ల కింద అసలు ఎవరు మాట్లాడాల్సిన ఎవరైనా మాట్లాడినా కూడా వారిని జైల్లో తీసుకుపోయిన సందర్భాలు కూడా చూసినాం మనం. వారిలో జయప్రకాష్ నారాయణ గారు, ఎల్కే అద్వానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అలాగే మురళీ మనోహర్ జోషి గారు, రాజ్నాథ్ సింగ్ గారు, ఇలా చెప్తూ పోతే ప్రతిపక్షాల నాయకులు అందరినీ కూడా చిత్రహింసలు పెట్టి జైల్లో పెట్టి కనీసం సౌకర్యాలు లేకుండా, ఫ్యాన్ కానీ నీళ్లు కానీ అటువంటి సౌకర్యాలు లేకుండా చాలా ఇబ్బంది గురి చేసిన సందర్భాలు మనందరం కూడా ఈసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం నుంచి బండా దత్తాత్రేయ గారు, వెంకయ్యనాయుడు గారిని, అలాగే జూపూడి యజ్ఞనారాయణ, జంగారెడ్డి గారిని, ఇంద్రసేన్ రెడ్డి గారిని, పివి చలపతిరావు గారిని, ఇటువంటి వాళ్ళని కూడా ఇంకా అనేక మంది సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి నాయకులను కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎవరున్నా కూడా వారు మాట్లాడొద్దు, మాట్లాడితే మీకు మీసా చట్టం వర్తిస్తుందని చెప్పి జైల్లో పెట్టిన అనేకమైన అంశాలు ఈరోజు ఎగ్జిబిషన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మరి మీడియా ద్వారా అందరికీ ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది పెద్ద నాయకులు, కమలాపతి త్రిపాఠి గారు, ఎన్డి తివారీ గారు, ఇటువంటి నాయకులు మన రాష్ట్రం నుంచి శ్రీ పివి నరసింహారావు గారు, జలగం వెంగళరావు గారు, చెన్నారెడ్డి గారు, ఇంకా నీలం సంజీవ్ రెడ్డి గారు, ఇటువంటి నాయకుల సలహాలు కూడా తీసుకోకుండా ఈ ఎమర్జెన్సీల విధి విధానాలను కనుక రూపొందిస్తే మన దేశ భవిష్యత్తు, పత్రికా స్వేచ్ఛ, మన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నాం అని చెప్తే వారి మాటలు కూడా పక్కన పెట్టి ఎమర్జెన్సీ విధించిన సందర్భాలు ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఒక చిన్న ఉదాహరణ చెప్తే చాలా బాధేస్తుంది. రాజ్నాథ్ సింగ్ గారు ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు వారి తల్లి మరి అంత్యక్రియలు పోవాలంటే కూడా కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఇది రాజ్నాథ్ సింగ్ గారు పదే పదే చెప్పిన సందర్భాలు కూడా చూస్తున్నాం. చాలా బాధేస్తున్నాను. ఇటువంటిది 20 అంటే ఆల్మోస్ట్ ఒక 21 months ఈ దేశంలో ఎటువంటి స్వేచ్ఛ లేకుండా, ఎటువంటి ప్రజల సమస్యలను కూడా మొత్తం పక్కన పెట్టి కేవలం ఏకైక లక్ష్యం తన అధికారంలో ఉండాలని చెప్పి ప్రతి అసమ్మతి ఏదైతే ఉందో వారి మొత్తం ఏంటంటే గొంతు నొక్కి ఒక భావజాలాన్ని, జాతీయ వ్యతిరేక భావజాలాన్ని ముద్ర వేసిన ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం సమాధానం చెప్తుంది? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు. ఆ సమయంలో నరేంద్ర మోదీ గారు ఒక సామాన్య కార్యకర్త. వారిలాగా అనేక మంది, లక్షలాది మంది కార్యకర్తలు జనసంఘ్లో, అటు ఏబీవీపీలో, ఇటు ఆర్ఎస్ఎస్లో, ఇటు భారతీయ జనతా పార్టీలో, అంటే ఇటువంటి ఏంటంటే పార్టీలో రాత్రికి రాత్రి అనేకమైన కరపత్రాలు తీసుకొచ్చి గల్లీ దగ్గర నుంచి ప్రతి ఏంటంటే గ్రామంలో వాళ్ళకి ఎంత అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం, అప్పీలు అంశాలపై వివరణ.
బీఆర్ఎస్ పార్టీ లీడర్ మీడియా సమావేశం, బిల్ అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.